హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మోమోస్ రెసిపీ చూపించబోతున్నాను. దానికోసం ఫస్ట్ మైదా పిండి తీసుకొని అందులో సాల్ట్, ఆయిల్ వేసి వాటర్ పోసి బాగా పిండి కొంచెం స్మూత్గా తడిపి పెట్టుకోవాలి. ఒక 15 minutes పక్కన రెస్ట్ పెట్టుకోండి. దాని తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకోండి. మీకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వాడచ్చు. నేను ఇక్కడ క్యాబేజ్, క్యారెట్, ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. దానికోసం క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను. నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో వెజిటేబుల్స్ వేసుకొని సాటే చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సాల్ట్, సోయా సాస్, కొంచెం కొత్తిమీర అండ్ చిల్లీ సాస్ ఉంటే మీ దగ్గర చిల్లీ సాస్ వేసుకోండి. అండ్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. దీనికి మించిన ఎక్కువ మసాలాస్ కానీ ఇంకేవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పూరీ సైజ్ కంటే చిన్నగా రోల్ చేసుకున్న తర్వాత అందులో స్టఫ్ పెట్టి ఫిల్లింగ్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. ఎడ్జెస్ అంతా ఒక దగ్గర ప్రెస్ చేస్తూ. ఇవన్నీ మోమో స్టాండ్ ఉంటే దాంట్లో వేసుకోండి, లేకుంటే ఇడ్లీ కుక్కర్లో ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు. మనము దాంట్లో ఒక 10 minutes పెట్టేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తాయి. సో నేను ఇక్కడ ఈ స్టెప్ ఫాలో అవుతున్నాను. మీకు ఇంకే షేప్ కావాలంటే మీరు ఆ షేప్లో కూడా ఫాలో అవ్వచ్చు. కొంచెం ఆ ఇడ్లీ పాత్రలకి ఆయిల్ వేసేసి ఇవి పెట్టేసి దాంట్లో మోమోస్ పైన ఆయిల్ గ్రీస్ చేసుకొని 10 minutes కుక్ చేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే కెచప్తో తినొచ్చు. థ్యాంక్ యూ.